యశోద పులిగుర్త గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి. అప్పుడే కోడలు మాధవి అందించిన కాఫీ కప్‌లోని వేడి ఫిల్టర్ కాఫీని సిప్ చేస్తున్న మీనాక్షి మొబైల్ ఫోన్ రింగ్ అయింది. అమెరికాలో ఉంటున్న కూతురు మేఘన నుండి ఫోన్. "ఏమిటే మేఘు ఇంకా పడుకోలేదా? ఇప్పుడు రాత్రి 9 కదా అమ్మా మాకు. బాబు ఇంకా పడుకోలేదు. మీ అల్లుడు ఆఫీస్ వర్క్ ఉంటే చేసుకుంటున్నారు. ఇంతకీ నీవేం చేస్తున్నావమ్మా?" ఇంతకు మునుపే లేచాను. కాఫీ తాగుతున్నానే. అదృష్టవంతురాలివి. అన్నీ తమరి కాళ్ళ దగ్గరికే నడిచి వస్తాయి కదా! ఏం నీవు కలుపుకోలేవా కాఫీ? పాపం వదినే అందివ్వాలా? కాస్త అటు ఇటు తిరిగితే నీకే మంచిది కదా అమ్మా! ఒళ్ళొస్తుందంటావు కదా! అది తగ్గుతుంది కదా మూమెంట్ ఉంటే. సరే లేవే ఏమిటి విశేషాలు? పెద్ద విశేషమే ఉంది. మేము వచ్చే శుక్రవారం రాత్రికి ఇండియా వస్తున్నాం. టికెట్లు ఎప్పుడో బుక్ అయ్యాయి. అదేమిటి ఉరుములేని పిడుగులా? చెప్పనే లేదు ఇంతవరకు? నీకు మాత్రమే చెప్తున్నాను. మా అత్తగారు వాళ్ళకు చెప్పలేదు. చెప్పం కూడా. నీవు చెప్పకు సర్ప్రైజ్ చేయాలని. కూతురికి తన మీద ఉన్న ప్రేమకు పొంగిపోయింది మీనాక్షి. ఇంట్లో మేఘన, తను ఎప్పుడూ ఒకటే. కొడుకు పవన్‌కి మాత్రం అచ్చం వాళ్ళ నాన్న బుద్ధులే వచ్చాయి. చాలా నెమ్మది. ఏమీ పట్టదు వాడికి. మేఘన అలా కాదు. ప్రతి విషయం తనతో షేర్ చేసుకుంటుంది పెళ్ళైనాక కూడా. ఇంతకీ ఇక్కడ నుండి ఏం కావాలి నీకు? మేకప్ సామాన్లు అయిపోయాయి మేఘు. వాటితో బాటు పెర్ఫ్యూమ్ బాటిల్స్ కూడా. అలాగేలే వదినకి కూడా తెస్తాను. చూడు మేఘు, అందరికీ సూట్ కేసుల నిండా సామాన్లు నింపి తేనవసరం లేదు. తన మాటలు లోపలున్న కోడలికి వినబడకూడదనుకుంటూ గొంతు తగ్గించింది. ముందు వెనుక చూసుకోవే మేఘనా! అమ్మా! నీ సోది ఆపు. ఎప్పుడో ఒకసారి వస్తాం. నాకు అందరూ ఒకటే. సరేలే గానీ ఎయిర్‌పోర్టుకు నేను, మీ నాన్న చిన్న కారులో వస్తాం. అన్నయ్య పెద్ద కారులో వస్తాడు. అమ్మా! ఇంతకీ మేము నేరుగా మా అత్తగారింటికి వెడతాం. మీరెవరూ రానవసరం లేదు రిసీవింగ్‌కి. మీనాక్షి నివ్వెరపోయిందో క్షణం. చాలా అసహనంగా ఫీలవుతూ, అదేమిటే మేఘూ! ఎప్పుడూ లేంది నేరుగా అక్కడికి వెళ్ళడం ఏమిటి? అంది. అవునమ్మా! ఇండియాలోనున్న ఈ నా స్నేహితుడికి ఆల్రెడీ చెప్పేశారు మీ అల్లుడు. అతను తన ఇన్నోవా కారు తెచ్చి మమ్మల్ని నేరుగా మా అత్తగారింట్లో దింపుతానన్నారు. తను ఇంకా కూతురితో ఏదో మాట్లాడాలనుకుంటోంది. ఈ లోపుల మేఘనే, ఇండియా చేరుకున్నాక ఫోన్ చేస్తాను. నాన్నకు, అన్నయ్య వాళ్ళకు కూడా చెప్పు. మా అత్తగారికి మాత్రం చెప్పకు. బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది. కూతురు నేరుగా అత్తవారింట్లో దిగడం ఆవిడకు రుచించడం లేదు. మేఘన తన మాట వింటున్నట్లే ఉన్నా ఒక్కోసారి తనకు నచ్చినట్లే చేస్తుంది. ఎవరూ ఒప్పించలేరు దాన్ని. అనుకున్నట్లుగా మేఘన వాళ్ళు ఇండియా చేరుకోవడం, అత్తవారింటికి చేరుకున్న తరువాత తల్లికి క్షేమంగా చేరామని ఫోన్ చేస్తూ, తరువాత తీరికగా మాట్లాడతానమ్మా. ఫ్లైట్ 4 గంటలు డిలే మూలాన అలసటగా ఉందంటూ ఫోన్ పెట్టేసింది. మీనాక్షి ఒకటే హైరానా పడిపోతోంది. ఆవిడకన్నీ సందేహాలు, అనుమానాలు. ఒకచోట నిలవలేకపోతోంది. కూతురు అలా నేరుగా అత్తవారింటికి వెళ్ళడం భరించలేకపోతోంది. మర్నాడు శనివారం ఉదయం వియ్యపురాలు శారద నుండి ఫోన్. "బాగున్నారా వదినగారూ" అంటూ. అబ్బాయి, కోడలు, మనవడు అమెరికా నుండి వచ్చారు. ముందస్తుగా ఏమాత్రం చెప్పకుండా సర్ప్రైజ్ చేసేశారు. ఎవరికీ చెప్పలేదన్నారు. మీకు తెలియదేమో కదూ! అవును వదినగారు. మేఘన నిన్న రాత్రి మీ ఇంటికి చేరుకున్నాక ఫోన్ చేసి చెప్పేసరికి ఆశ్చర్యపోయాం అందరమూను. ఏమిటి ఇంత హఠాత్తుగా వచ్చారనుకున్నాం. అవునండి వదినగారు. ఆనందంతో కడుపు నిండిపోయిందనుకోండి. రేపు ఆదివారం పొద్దుటే మా ఇంటికి లంచ్‌కి వచ్చేయండి. రాత్రి దాకా వాళ్ళతో సరదాగా గడపొచ్చు. మీ అన్నగారు కూడా అన్నయ్య గారితో చెబుతానన్నారు. మీ అబ్బాయి, కోడలు, మనవడు, మనవరాలు సమేతంగా అంటూ పదే పదే చెప్పి ఫోన్ పెట్టేసిందావిడ. ఏమిటో ఈవిడ ఆనందంతో అంత ఉబ్బి తబ్బిబ్బురాలైపోతోంది. రేపు వస్తూ వస్తూ కూతురిని, మనవడిని తనతో బాటు తెచ్చేసుకోను అని దృఢంగా అనుకోసాగింది. అప్పుడు గాని ఆవిడ మనసు శాంతించలేదు. మర్నాడు ఆదివారం అందరూ కలుసుకున్నారు. వియ్యపురాలి గారిల్లు పండగ వాతావరణం అలుముకుంది. హడావుడిగా ఉంది. కూతురు అందరి సమక్షంలో సూట్ కేసులు తెరిచి, తెచ్చిన బహుమతులు అందరికీ పంచిపెడుతోంది. ముందుగా అత్తగారికి, మామగారికి ఇస్తూ, ఆడపడుచుకి తెచ్చినవి పక్కన పెట్టి, మిగతావి తల్లిదండ్రికి, అన్న, వదినకు ఇచ్చింది. అది వరకు కూతురు వచ్చినప్పుడల్లా ముందుగా సూట్ కేసులు తనే చొరవగా తెరిపించి, తనకు కావాల్సినవన్నీ పక్కన పెట్టేసుకునేది.
ఈసారి కూతురు అలా చేయడం ఆవిడకు చాలా నామోషీగా అనిపించి మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. భోజనాలు అయిపోయి అందరూ హాల్‌లో కూర్చున్నప్పుడు అల్లుడు అవినాష్ మాట్లాడడం మొదలుపెట్టాడు. "మీకు నేను చెప్పబోయే విషయం ఆశ్చర్యంగా ఉండొచ్చు. మేము ఇంత సడన్‌గా ఎందుకు వచ్చామా అనుకోవచ్చు. మేము శాశ్వతంగా అమెరికాకు బాయ్ బాయ్ చెప్పి వచ్చేశాం." ఈ మాట వినగానే మీనాక్షి నెత్తిన పిడుగుపడినట్లయింది. నమ్మలేక కూతురి వైపు చూసేసరికి మేఘన నవ్వుతూ అవునన్నట్లుగా సంకేతమిచ్చింది. "అప్పుడే 2, 3 నెలల నుండి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఇండియన్ కంపెనీలో నాకు పోస్టింగ్ దొరికింది. అసలు ఇండియా వెళ్ళిపోదామని ప్రోత్సహించింది మేఘనే. తను చెప్పగానే నేను ప్రయత్నం చేయడం, ఇక్కడే మా కంపెనీలో ఆఫర్ దొరకడం అన్నీ ఒకదాని వెంట మరొకటి ఫాస్ట్‌గా జరిగిపోయాయి. మా నిర్ణయం మీకు ఆనందాన్ని ఇస్తుందని భావిస్తున్నానంటూ అందరి వైపు చూశాడు. వెంటనే అవినాష్ తల్లి శారద గారు, "అవినాష్, మీకిద్దరికీ ఏది మంచో, ఏది కాదో బాగా తెలుసు. ఒక దశ దాటిన తరువాత ఎవరి భవిష్యత్తు గురించి వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి. అప్పట్లో యూఎస్‌లో ఎంఎస్ చదువుతానంటే సరేనన్నాం. నీ ఇష్టానికి కూడా విలువ ఇవ్వాలని. ఆ తర్వాత జాబ్ వచ్చింది. జీవితంలో బాగా స్థిరపడ్డావు. నీ భవిష్యత్తును శాసించే అధికారం ఎవరికీ లేదు. నీ నిర్ణయం సరైనదని నీవు భావిస్తే చాలని ఆవిడ సమాధానమిచ్చారు. తరువాత అత్తగారు మామగారి వైపు చూస్తూ మీరు మామయ్య గారు అనగానే మంచి నిర్ణయం అవినాష్ అని ఆయన, పవన్, మాధవి కూడా గుడ్ డెసిషన్ అంటూ వాళ్ళని అభినందించారు. ఎటూ ఏమీ మాటలాడనిది ఒక్క మీనాక్షి గారే. ఆవిడ ముఖం నల్లగా మాడిపోయింది. పెదాలు బిగించుకుని కూర్చుండిపోయింది మౌనంగా. అక్కడి నుండి వీడ్కోలు తీసుకునే ముందు కూతురు తమతో వస్తుందేమోనన్నట్లు చూసింది. ఈలోగా అవినాష్, "అత్తయ్యగారు, రేపు మా చెల్లి శైలజ విజయవాడ నుండి వస్తోంది మమ్మల్ని చూడాలని. 2, 3 రోజులుంటుందిట. అది వెళ్ళగానే నేను, మేఘన, వినయ్‌తో కలిసి మీ ఇంటికి వస్తాము." "అవునమ్మా, అప్పుడు వచ్చి 2 రోజులుంటానని చెప్పేసరికి" ఈవిడ గొంతుక ఎండిపోయింది మాటలు పెగలక. 3 రోజుల తరువాత అల్లుడు వచ్చి కాసేపు కూర్చొని మేఘనను, వినయ్‌ను అత్తగారింట్లో దింపి వెళ్ళిపోయాడు. మేఘనతో ఫ్రీగా మాట్లాడడం కుదరనే లేదు. మనసు రగిలిపోతోంది ఒక పక్క. చక్కగా అమెరికా సంబంధం వచ్చిందని, అత్తవారి పోరు ఉండదని పెళ్లి చేసి అమెరికా పంపిస్తే, ఇది చేసిన నిర్వాకం ఇదన్నమాట. మనసులోని మాటలను బయటకు కక్కేసింది అణచుకోలేక. "అదేమిటే మేఘూ, ఉన్న ఫలంగా మూటాముళ్ళు సర్దుకొని ఇండియా వచ్చేయడమేమిటే? అందరూ అమెరికా వెళ్ళిపోతుంటే ఇక్కడేదో స్వర్గం ఉందనుకుంటూ ఉబలాట పడిపోతూ వచ్చేసి, పైగా మా నిర్ణయం సరైనదేనంటూ ఆ ప్రగల్భాలు ఏమిటే?" అవినాష్ ఇండియా వెళ్ళిపోదాం అనగానే గంగిగోవులా తలూపడమేనా? వద్దని చెప్పలేవా? ఆవిడ ఆగ్రహావేశాలతో కూతురిని ప్రశ్నించింది. "అమ్మా, నేను చెప్పేది వింటావా?" "ఏమిటే చెప్పేది? ఇక్కడ మీ ముసలి అత్తామామలకు వెట్టి చాకిరీ చేస్తూ పడుంటావా? అవినాష్ చాలా తెలివిగా నిన్ను మభ్యపెట్టాడనిపిస్తోంది. పైగా నీ ప్రోత్సాహమేనంటూ నీ మీద నెట్టేసి తప్పుకుంటున్నాడు." "నన్ను ఎవరూ మభ్యపెట్టలేదమ్మా. నేనే వెళ్ళిపోదామని అవినాష్‌ని ఒప్పించేసరికి తలప్రాణం తోకకు వచ్చింది." "అయినా అమ్మా, ముసలి అత్తామామలంటున్నావు. మీరు ముసలాళ్ళు కాదా? వదిన కూడా మిమ్మల్ని చూస్తూ అలాగే అనుకుంటుందేమో? నేను గమనిస్తూనే ఉన్నాను. వదిన జాబ్ చేస్తూ కూడా ఇంట్లో పనంతా తనే చేస్తుంది. నీవు వదినకు కనీసము సహాయం కూడా చేయవు. కానీ వదిన మీకు చేయాలి. కోడలిగా ఆమె బాధ్యత అనుకుంటావు. నేను మాత్రం మా అత్తామామలకు చేయకూడదు. ఇదేమి సిద్ధాంతమమ్మా?" మా అత్తగారు ఎంత కష్టజీవో ఆ మధ్య మా వారు చెబుతుండగా విని ఆశ్చర్యపోయాను. "నీకేమి? నీవు హాయిగా ఇంటి పట్టునే ఉంటే నాన్నగారు సంపాదించి తెచ్చేవారు. కష్టం అంటే ఏమిటో తెలియదు. అన్నీ నాన్నగారే చూసుకున్నారు." మా అత్తగారు ఆవిడ 20వ ఏట జాబ్‌లో చేరారుట. 40 సంవత్సరాలు ఉద్యోగం చేశారటమ్మా. ఉదయం 4 గంటలకే లేచి అన్ని పనులు చేసుకుని 7:30కి ఫ్యాక్టరీకి వెడితే సాయంత్రం 5:30కి వచ్చేవారట. మామయ్య గారు ఆఫీస్ ఇన్స్‌పెక్షన్ టూర్‌ల మీద నెలకు 15 రోజులు టూర్‌లు వెడుతూ ఉంటే, పిల్లల చదువులు, బాధ్యత అంతా మా అత్తగారిదేట. పైగా నెలకొకసారి స్కూల్ టీచర్లను కలిసి వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉందో తెలుసుకుంటూ, ఏ సబ్జెక్ట్‌లో వీక్‌గా ఉన్నారో తెలుసుకుంటూ దగ్గర కూర్చొని చదివించేవారట. "నీవు ఎప్పుడైనా మా గురించి అంత శ్రద్ధ తీసుకున్నావా? ఎప్పుడూ మీ అక్కా చెల్లెళ్ళు, అన్నయ్యల ఇంట్లో పెళ్ళిళ్ళు, ఫంక్షన్‌లు అంటూ మమ్మల్ని ఇంట్లో వదిలేసి వెళ్ళిన రోజులున్నాయి. నాన్నగారే మాకు అన్నీ చేసి పెట్టేవారు.
ఒక్కరోజు పని మనిషి రాకపోయినా, వదిన పని మనిషి స్థానాన్ని తీసుకున్నా కూడా, నేను అమెరికాలో ఉన్నప్పుడు నీవు నాకు ఫోన్ చేసి చెప్పేసేదానివి. పని మనిషి రాలేదని. చిన్న జలుబు వచ్చినా ముక్కుతూ, మూలుగుతూ చెప్పాల్సిందే. చివరకు చిన్న చీమ కుట్టినా చెప్పేస్తావు. చీమ కుడితే ఎప్పుడు చెప్పానే మేఘూ? తల్లి అమాయకత్వపు తీరుకి ఫక్కుమంటూ నవ్వేసింది. ఓసి పిచ్చి అమ్మా! నిజంగా చీమని కాదు. అటువంటి చిన్న విషయాలను కూడా ఓర్చుకోలేక చెప్పేస్తావని. కానీ మా అత్తగారు కానీ, మామగారు కానీ ఏనాడు వారి సమస్యలను మాకు చెప్పరు. ఆ మధ్య వారం రోజులు విపరీతమైన కీళ్ళ నొప్పులతో మా అత్తయ్యగారు లేవలేకపోయారుట. అప్పుడే పని మనిషి కూడా రాలేదుట. పాపం పెద్దాయన మామయ్య గారే అన్నీ చేసి పెట్టారుట. ఆయనకు కూడా బీపీ, షుగర్ ఉంది కదా! ఏం మీ ఆడపడుచుని పిలిపించుకోవచ్చు కదా! అమ్మా! శైలుకి కూడా అత్తగారు, మామగారు ఉన్నారు. ఉమ్మడి కుటుంబం. తను ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళు చేయగలదమ్మా? తనకి 2 చిన్నపిల్లలు. విజయవాడలో ఉంటున్న ఆడపడుచు భర్త డాక్టర్. వాళ్ళది ఉమ్మడి కుటుంబం. ఆ సమయంలో మా వారు ఎందుకో అనుకోకుండా అత్తయ్యగారికి ఫోన్ చేస్తే, ఆవిడ గొంతుకు చాలా నీరసంగా అనిపించి, "ఏమిటమ్మా బాగాలేదా?" అని తరచి తరచి అడిగితే, అప్పుడు చెప్పారుట మోకాళ్ళ నొప్పులతో కదలలేకపోతున్నానని. మేమిద్దరం ఎంత బాధపడ్డామో తెలుసా? ఇదంతా విన్నాక నాకే అనిపించింది, వాళ్ళని అలా వదిలేసి ఇక్కడ మేము ఉండిపోవడం సబబు కాదని. ఈ వయసులో వారికి ఆసరాగా ఉండాలని. సమస్యలు రాకుండా ఉంటాయా మేఘూ? అందరూ మీలాగే పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారా? నీ గురించి ఎన్ని కలలు కన్నాను. అమెరికాలో నా కూతురు హాయిగా, ఆనందంగా కాపురం చేసుకుంటోందని మురిసిపోయాను. అందరికీ గొప్పగా చెప్పుకున్నాను. అలాంటిది చక్కని అదృష్టాన్ని జారవిడుచుకున్నారు కదే! నీ అత్తగారికి, మామగారికి చాకిరీ చేస్తూ పడుండు నాకేమిటి? అంటూ ఆవిడ నిష్ఠూరంగా మాట్లాడుతూనే ఉంది. అమ్మా! నీ సంస్కారం అంతేనా? నీకు సాగుతోంది కాబట్టే అలా మాట్లాడుతున్నావు. వదిన నీకు చాకిరీ చేయడం లేదా? నీవు తాగేసిన కాఫీ కప్పు కూడా వదినే తీసుకుని వెళ్ళాలి. వదినే నీకు సహకరించకపోతే అప్పుడు కూడా నీవు ఇలాగే మాట్లాడతావా? అన్నయ్య పై చదువుల కోసం అమెరికా వెళ్ళను, ఇక్కడే ఉంటానంటే నీవు మాట్లాడలేదు. అప్పుడు అన్నయ్యను పట్టుబట్టి ఎందుకు పంపలేదు? ఇక్కడే ఉండడం నీకు సబబు అనిపించింది. దూరదృష్టితో ఆలోచించావు. అది నీ స్వార్థం కాదా? కానీ నాకు పట్టుబట్టే అమెరికా సంబంధం చేశావు. అయినా ఇప్పుడు మా భవిష్యత్‌కి వచ్చిన లోటేమిటి? మేము ఇన్నాళ్ళు సంపాదించుకున్నది ఉంది. అవినాష్‌కు ఉద్యోగం ఉంది. మా మామగారు కట్టించిన ఇల్లు ఉంది. ఇంతకంటే ఏం కావాలమ్మా? ఎన్నైనా చెప్పు మేఘూ! మీరు చేసిన పనిని హర్షించలేకపోతున్నాను. మీరు నిర్ణయం తీసుకునే ముందు ఒక్క మాట నాకు చెప్పి ఉండాల్సింది. నేను చేసిన మంచి పని ఏదైనా ఉంటే ముందుగా నీకు చెప్పకపోవడమే అమ్మా! చెబితే ఎంత రాద్ధాంతం చేస్తావో నాకు తెలియదా? అమెరికాలో నా ఫ్రెండ్ రాధిక అంటుంటే అప్పుడు ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నిజమేననిపిస్తోంది. ఏమిటే ఆ నిజం? నీవు నీ అర్థం కాని మాటలును. అమెరికా నుండి పరిగెత్తుకు వచ్చేసి కూడా అమెరికాలో ఆ మధ్య నా స్నేహితురాలు రాధిక ఇండియాలో ఆడపిల్లల పెళ్ళిళ్ళు విఫలమవ్వడానికి, వాళ్ళ సంసారాలలో కలతలు రేగడానికి ముఖ్య కారణం చాలా వరకు ఆడపిల్లల తల్లిదండ్రులే అంటే అదెలా అంటూ వాదించాను. ఇప్పుడు ప్రత్యక్షంగా నిన్ను చూశాక 100% నా స్నేహితురాలన్నది నిజం. అమ్మాయి అత్తమామలతో కలిసి ఉండకూడదు. వాళ్ళకు దూరంగా స్వేచ్ఛగా ఉండాలని అనుకుంటారుట. మీ అత్తమామలతో కలిసి సఖ్యతగా ఉండాలి. వాళ్ళను గౌరవించడం నేర్చుకో అని బుద్ధి చెప్పే తల్లిదండ్రులు కరువవుతున్నారని అంటుంది. కూతురిని వేరు కాపురానికి ప్రోత్సహించేది కూడా వారేనంటుంది. అంటే నేను మరీ అంత దుష్టురాలుగా కనిపిస్తున్నానటే మేఘనా? మరి లేకపోతే ఏమిటమ్మా? నీవు ఒక తల్లివి. నీ కోడలు నిన్ను చూసుకోవాలి, నీకు సేవలు చేయాలి అని కోరుకున్నప్పుడు, నీ కూతురు కూడా ఆమె అత్తామామలను చూసుకోవాలని ఎందుకు అనుకోవమ్మా? మా ఆడపడుచు వచ్చి మా అత్తామామలను చూసుకోవచ్చు కదా అంటూ రూల్‌గా మాట్లాడావే గానీ, తనకు ఒక కుటుంబం ఉందని ఎందుకు ఆలోచించలేకపోయావు? కాస్తంత సంస్కారంగా, సున్నిత హృదయంతో ఆలోచించమ్మా! మేఘన మాటల్లో ఎంతో సబబు ఉన్నట్లు తోస్తోంది. కూతురు ఎంతో హుందాగా అత్తవారింట ఒక కోడలిగా తన బాధ్యత ఏమిటో చెబుతుంటుంటే ఇంత కుసంస్కారిగా తను ఆలోచించడం సమంజసం కాదనుకుంది. ఒక తల్లిగా కూతురికి మంచి మాటలు చెప్పాల్సిన తాను ఇలా దాని నిర్ణయాన్ని ప్రోత్సహించకపోవడం అమానుషం. కాసేపటికి కూతురిని దగ్గరకు పొదుముకుంటూ, నిజమే మేఘు, నాది స్వార్థమనుకో, నీ మీద అమితమైన ప్రేమనుకో, మరేదేమైనా అనుకో, నీ మాటలు నన్ను ప్రభావితం చేశాయి. ఒక తల్లిగా అత్తగారిలా నా ప్రవర్తన ఎలా ఉండాలో నాకు అర్థమైంది. నీ నిర్ణయం నాకు ఆనందాన్నిస్తోంది. నీ భర్తతో పిల్లా పాపలతో అత్తవారింట్లో
ఒక మంచి కోడలుగా నిండు నూరేళ్లు జీవించు తల్లి అంటూ కూతురికి పసుపు, కుంకుమలు, సారె ఇచ్చి అత్తవారింటికి సాగనంపింది. కథ సమాప్తం.